ఇటీవలే మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 దక్షిణాది మొత్తం భారీ ఎత్తున విడుదలైంది. అయితే మొదటి ఆటతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్లో దృశ్యం 3 నుంచి వెంకీ తప్పుకోవడమే మంచిదైంది అన్నట్లు హంగామా చేశారు. కట్ చేస్తే ఇప్పుడు దృశ్యం 3 మాలీవుడ్లో సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది. 5 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ రాబట్టి 200 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని మోహన్ లాల్ మరోసారి షేక్ చేస్తున్నాడు. ఈసారి దృశ్యం 3 చిత్రంతో లాల్ చేస్తోన్న బాక్స్ ఆఫీస్ కమాల్ అంతా ఇంత కాదు. కేవలం 5 రోజుల్లో ఈ చిత్రం 150 కోట్ల మార్కు దాటింది అంటే దృశ్యం 3 క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. డివైడ్ టాక్ వచ్చింది అన్నారు, మిక్స్డ్ టాక్ షోస్ తో మొదలయ్యాయి అన్నారు. కానీ కలెక్షన్స్ చూస్తే అసలు టాక్ తో సంబంధమే లేదు కదా అంటారా? అదే మోహన్ లాల్ మ్యాజిక్. మలయాళ సినీ పరిశ్రమపై మోహన్ లాల్ డామినేషన్ ను దృశ్యం 3 కళ్లకు కడుతోంది. ఇంత తక్కువ సమయంలో దృశ్యం 3వ భాగం ఇన్ని కోట్ల కలెక్షన్స్ ఎలా రాబట్టింది అంటే కేరళ రాష్ట్రం నుంచి 50 కోట్లు వస్తే టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ నుంచి మరో 25 కోట్లు వచ్చాయి. ఇక మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల నుంచి మరో 80 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీంతో తక్కువ సమయంలోనే మోహన్ లాల్ చిత్రం బాక్స్ ఆఫీస్ వండర్ గా మారింది. మాలీవుడ్ లో దృశ్యం 3 మానియా నడుస్తోన్నా అక్కడ కూడా దుమ్ము రేపుతోంది సూర్య కొత్త సినిమా. ఇక కోలీవుడ్, టాలీవుడ్ సంగతి తెలిసిందే. ఇప్పటికీ సూర్య కంట్రోల్లోనే ఉన్నాయి. దీంతో వీరభద్రుడు మూవీకి సీక్వెల్ గురించి చర్చ మొదలైంది. అందుకు తగ్గట్లే సూర్య కూడా త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పుకొచ్చాడు. సూర్య కొత్త చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ తిరగరాస్తోంది. కేవలం 12 రోజుల్లోనే ఈ చిత్రం 250 కోట్ల మార్క్ దాటి 300 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. మాలీవుడ్, టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. వీరభద్రుడు చిత్రానికి సీక్వెల్ ఎప్పుడో లాక్ అయింది. అయితే ఎప్పుడు తెరకెక్కిస్తారు అనేది త్వరలోనే రివీల్ చేస్తామని సూర్య క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం సూర్య చేతిలో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే చిత్రం ఉంది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. జూలై లేదా ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక మాలీవుడ్ మేకర్ జీతూ మాధవన్ మేకింగ్ లో సూర్య నటిస్తోన్న న్యూ మూవీ కూడా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని కూడా ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. వీటి తర్వాతే వీరభద్రుడు సీక్వెల్ మళ్లీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈలోపు దర్శకుడు ఆర్జే బాలాజీ సీక్వెల్ స్టోరీని లాక్ చేయనున్నాడు. పెళ్లికి రెడీ అయినట్లే రెడీ అయ్యి ఒక్కసారే వెనక్కి తగ్గి ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో లీడింగ్ లేడీగా మారింది త్రిష. సేమ్ టు సేమ్ మరో కథానాయికి కూడా అదే సీన్ ని రిపీట్ చేసింది. ఫ్యూచర్లో త్రిష స్థాయికి ఎదుగుతుందా లేదా అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. మెంటల్ మధ్యలో చిత్రలహరి, బ్రోచే వారెవరురా, అలవైకుంఠపురంలో లాంటి చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్ గుర్తుంది కదా? 3 ఏళ్ల క్రితం స్క్రీన్ కు దూరమైన ఈ బ్యూటీకి ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఆదర్శ కుటుంబంలోకి నివేద అడుగు పెట్టింది అని ప్రచారం మొదలైంది. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తోన్న కొత్త చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తోందట. గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ పరిచయం చేస్తూ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది నివేద. దుబాయ్ బిజినెస్ మెన్ రాజ్ హిత్ ఇబ్రాన్ తో పీకల్లోతు ప్రేమలో పడి 5 ఏళ్లు రిలేషన్ తర్వాత ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లికి రెడీ అవుతున్న సమయంలో ప్రియుడికి బ్రేకప్ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది నివేద. ప్రస్తుతం టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టింది. హీరోయిన్స్ అంటే ఎప్పుడూ హీరో సరసనే స్టెప్పులేస్తూ కనిపించాల్సిన పని లేదు. అప్పుడప్పుడు కాస్త యాక్షన్ లోకి దిగాలి. అందుకే స్టార్డమ్ అందుకున్న హీరోయిన్స్ ఇమీడియట్ గా హీరోయిజం చూపించేందుకు రెడీ అయిపోతుంటారు. అయితే పెళ్లి తర్వాత మాత్రం ఇలాంటి పాత్రను పండించడంలో ఎక్కడా లేని కాన్ఫిడెన్స్ లో కనిపిస్తున్నారు హీరోయిన్స్. ఇటీవల రాజ్ నిడుమోరుతో 7 అడుగులు వేసింది సమంత. వెంటనే మా ఇంటి బంగారం టైటిల్ తో సినిమా చేసింది. జూన్ 19న రిలీజ్ అవుతున్న ఈ మూవీలో సమంత చేసిన యాక్షన్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ సినిమాల్లో, వెబ్ సిరీస్ లో ఇలాంటి యాక్షన్ సీన్స్ లో దుమ్ము రేపిన సమంత మా ఇంటి బంగారం కోసం పూర్తి స్థాయి యాక్షన్ క్వీన్ గా మారబోతోంది. ఇక విజయ్ తో మ్యారేజ్ తర్వాత రష్మిక కూడా మైసా అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పైగా నేషన్ క్రష్ మైసాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కు రెడీ చేస్తోంది. సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం చాలా సాహసాలే చేసేస్తోంది. మరోవైపు కోలీవుడ్ లో ఇలాంటి క్యారెక్టర్స్ కు కేర్ ఆఫ్ గా నిలిచే నయనతార మరోసారి కత్తి పట్టుకుంది. త్వరలో రక్కయ్యి చిత్రంతో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది. వారణాసి పూర్తయ్యే వరకు
వారణాసి హీరో కొత్త చిత్రం గురించి అనౌన్స్మెంట్ ఇవ్వడు. కానీ వారణాసి హీరో కొత్త సినిమాపై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. వారణాసి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు డ్రాగన్ డైరెక్టర్తో మూవీ చేయబోతున్నాడనే రూమర్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది వారణాసి. ఇదేడాది అక్టోబర్ లేదా నవంబర్ కు వారణాసి షూటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్, హీరోయిన్ ప్రియాంకపై పాట చిత్రీకరిస్తున్నట్లుగా యూనిట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. వారణాసి తర్వాత మహేష్ బాబు నటించే చిత్రం ఏంటనేది ఇప్పటికే చాలా సార్లు డిస్కషన్ లోకి వచ్చింది. ఒకసారి సుకుమార్ పేరు, మరోసారి పెద్ద దర్శకుడు బుచ్చిబాబు పేరు, ఇంకోసారి కల్కి దర్శకుడు నాగశ్విన్ పేరు, సందీప్ వంగ, ఇలా ఎప్పటికప్పుడు లిస్ట్ అప్డేట్ అవుతూ వెళ్తోంది. ఇప్పుడు కొత్తగా డ్రాగన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు తెరపైకి వచ్చింది. అయినా డ్రాగన్ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ సీక్వెల్ తెరకెక్కిస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత లైన్ లో KGF 3 ఉంది. వీటి మధ్యలో డ్రాగన్ సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాతే నీల్ మహేష్ కాంబో కుదిరే అవకాశాలున్నాయి. సో ఇప్పటికిప్పుడైతే ఈ డెడ్లీ కాంబోలో మూవీ అయితే లేదు. కానీ వారణాసి తర్వాత ఏ దర్శకుడికి మహేష్ అవకాశం ఇస్తాడనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.